మీకు తెలుసా? నాకెప్పుడు ఒక ఛట్ పూజ గురించి నాకు తెలియదు. కానీ ఇవాళ నా కళ్ళుతో నేను సొంతగా చూస్తుంటే చాలా స్పెషల్‌గా అనిపించింది. बाहर से बिलोंग करते हैं, बट यहाँ आकर के साउथ में भी हम लोग विजयवाड़ा पे है। अभी ये जो स्पॉट है ये विजयवाड़ा की स्पॉट है और हम लोग इस स्पॉट पे ऐसा बिल्कुल भी फील नहीं हो रहा है कि हम लोग बिहार में नहीं है। ప్రార్థన చేస్తూ ఒక మంచి ఫీలింగ్ క్రియేట్ చేస్తున్నారు. నేను మరియు నా వైఫ్ అక్కడ వెళ్ళినప్పుడు ఒక అన్నోన్ లేడీ వచ్చి మా ఇద్దరికి తిలక్ పెట్టింది. మా వైఫ్కి బ్లెస్సింగ్స్ ఇచ్చింది. అది చాలా టచింగ్ మూమెంట్గా అనిపించింది. ఈ పూజలో అందరూ స్ట్రేంజర్స్ అయినా కూడా ఒక ఫ్యామిలీ లాగా ఫీల్ అవుతున్నారు. హలో ఫ్రెండ్స్, నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ మళ్ళీ నా ఛానల్కి మీకు స్వాగతం. సో మీరు చూస్తున్నారు నేను ఏంటి ఇంత మంచి అటైర్లో రెడీ అయ్యి ఉన్నాను, ఏంటి ఇవాళ స్పెషల్, ఏదైనా ఉందా ఇవాళ స్పెషల్గా మీరు అనుకుంటున్నారేమో. కానీ గైస్ యాక్చువల్లీ ఏంటంటే ఈ రెడీ అవ్వడానికి ఒక కారణం ఉంది. అది ఏంటంటే మీరు ఎప్పుడైనా ఛట్ పూజ గురించి విన్నారా? ఛట్ పూజ యూజువల్లీ నార్త్ ఇండియాలో అంటే బీహార్లో, యూపీలో వాళ్ళు ఎక్కువ సెలబ్రేట్ చేస్తారు. అండ్ ఆ ఛట్ పూజ ఎందుకంటే ఇది సెలబ్రేషన్కి మెయిన్ ఏంటంటే ఛట్ అనే ఒక దేవత, ఆ దేవతకి పూజ చేస్తారు అండ్ సూర్యుడిని పూజ చేస్తారు. దాంతోపాటు నేచర్లో ఉన్న మనకి ఉన్న నేచర్ దాని మొత్తం అందరూ పూజ చేస్తారు. సో ఇదే పూజ ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ విజయవాడలో సెలబ్రేట్ చేయడానికి నార్త్ ఇండియన్స్, బీహార్ వాళ్ళు, యూపీ వాళ్ళు ఇక్కడ ఉన్నారు. వాళ్ళేమో సెలబ్రేట్ చేస్తున్నారు పూనమి ఘాట్ ఆర్ భవానీ ఏమంటాం ఐలాండ్ దగ్గర ఎక్కడ సెలబ్రేట్ చేస్తున్నారు. ఆ ఏరియాకి వెళ్ళి ఇప్పుడు నేను రెడీ అయిపోయాను, నిషా రెడీ అవుతుంది, వీరు కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయారు. సో మేము అందరం కలిసి ఆ ఛట్ పూజని వెళ్ళి చూడడానికి వెళ్తాం. సో గైజ్ అయితే మేము బయలుదేరిపోయాము, ఇప్పుడు వెళ్తున్నాం పూనమి ఘాట్. పూనమి ఘాటే కాదు, భవానీ ఘాట్ యాక్చువల్లీ. ఓకే, భవానీ ఘాట్లో ఛట్ పూజ సెలబ్రేషన్స్ చేస్తున్నారంట. ఒక వాట్సాప్లో గ్రూప్ కూడా ఉంది, నిషా దాంట్లో ఉంది, దాంట్లో అన్ని అప్డేట్స్ వస్తూ ఉంటున్నాయి. సో మేము అదే చూస్తున్నాము. అండ్ ఇప్పుడు ఇక్కడ నుంచి పూనమి ఘాట్ గ్రూప్లో రాస్తున్నారు, వచ్చినప్పుడు గొడుగు తీసుకురమ్మంటున్నారు. మేమైతే ఒకటి ఉంది తీసుకొచ్చాను, చిన్నది. నా దగ్గర పెద్దది కూడా ఉంది, బట్ చిన్న కొడుకు తీసుకొచ్చాము మేము. పెద్దదేమో ఇంట్లోనే మర్చిపోయాము. అండ్ వీర్ గురించి అప్డేట్ ఇస్తున్నారు. వీర్ వెనకాల పడుకున్నారు. యాజ్ యూ కెన్ సీ, వాడు కార్లో కూర్చోగానే ఒక 2 నిమిషాల తర్వాత డీప్ స్లీప్ వెళ్ళిపోయాడు. బ్రో, ఒక్కసారి ఈ ప్లేస్ని చూడండి. ఐ మీన్ ఏం వైబ్ ఉందండి అసలు. ప్రతి చోట ఫ్యామిలీస్, పిల్లలు, మనుషులందరూ ఎంత మంచిగా రెడీ అయి ఉన్నారు. ఇది ఎలా ఉందంటే ఈ సంవత్సరం మొత్తానికి ఇది ఒక పెద్ద రోజులా ఉంది. లైట్స్ ఏమో వెలుగుతున్నాయి, దియాస్ గ్లోయింగ్ అవుతున్నాయి, పూజాస్ జరుగుతున్నాయి. రైట్, నా కళ్ళు ముందే జరుగుతున్నాయి అన్నీ. అండ్ ఆ డీజే మిక్స్ చాంట్తో అసలు మొత్తం ఇది ఒక ప్యూర్ పూజలా అనిపిస్తుంది. ఒక బ్యూటిఫుల్ ఫీలింగ్. లిటరలీ నేను ఇక్కడ ఎనర్జీని, ఆ ప్యూర్ ఎనర్జీని ఫీల్ చేయగలుగుతున్నాను. ప్రతి ఒక్కళ్ళు ఫేస్లో స్మైల్, ప్రేజ్, ఫొటోస్ తీయడం, ఆ సంతోషం మనసు నుంచి బయటకు వస్తుంది. ఇది ఒక మంచి ఫెస్టివల్. ఓకే, సో గైస్ అయితే మీరు నా వెనకాల చూడొచ్చు, నేను వచ్చాను ఛట్ పూజ సెలబ్రేట్ చేయడానికి. అండ్ నాతో పాటు చాలా మంది గ్యాదర్ అయ్యారు. ఈ ఛట్ పూజ సెలబ్రేషన్ చేయడానికి ఏంటి కారణం అంటే ఎందుకు ఛట్ పూజ చేస్తామో తెలుసుకుందాము.
सर छठ पूजा सेलिब्रेट क्यों करते, कारण क्या है छठ पूजा का, क्या बता सकते हैं? हाँ बता सकते हैं सर। छठ पूजा का मेन कारण है ये माता रानी पुत्र का देवी मानी जाती है। ओके। पहले इसमें यही मेन उद्देश्य है, इसमें मन्नत होती है कि छठ पूजा करने का जो उनको पुत्र होता है, पुत्र होने के बावजूद वो छठ पूजा को वहाँ से स्टार्ट करते हैं। ओके। यही मेन उद्देश्य होता है छठ पूजा का। तो मतलब पुत्र होता है तो छठ पूजा करते हैं, पुत्र नहीं होता है तो छठ नहीं, छठ पूजा नहीं करेंगे। अच्छा। पुत्र होने के बाद छठ पूजा स्टार्ट करता है और उनकी मन्नत होती है। अच्छा, పుత్రుడు हो जाता है तो छठ పూజ करते हैं। అంటే ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే ఇక్కడ ఛట్ పూజ అనేది ఎందుకు చేస్తారు, ఛట్ మాత వాళ్ళు ఉంటారు అంటే లేడీస్ అందరూ వాళ్ళకి బాయ్ అంటే అబ్బాయి పుట్టినప్పుడు దాని తర్వాత వాళ్ళు ఛట్ పూజ చేస్తారు, అబ్బాయి పుట్టకపోతే ఛట్ పూజ చేయరు। ప్రతి దీపం ఒక కోరికతో వెలుగుతుంది, ఆరోగ్యానికి, కుటుంబం కోసం, మనుషులు శాంతి కోసం। చుట్టూ చూస్తే ప్రతి ముఖలో ఒక ప్రపంచం ఉంది। ఒకరు చేతులు కలిపి ప్రార్థన చేస్తున్నారు, ఇంకోవారు సమయాన్ని క్యాప్చర్ చేస్తున్నారు। ఇది ఛట్ పూజ ఫెస్టివల్ కాదు, ఒక అనుభవం। అమ్మ తల్లి పిల్లలు చూసి ప్రార్థన చేస్తుంది, నాన్న తన బేబీని పట్టుకొని నవ్వుతున్నాడు। छठ पूजा आपको यहाँ पे सेलिब्रेट करके कैसा लग रहा है? बहुत ही अच्छा। सबसे पहले मैं बोलूंगी छठ मैया की जय। हम लोग यहाँ पर आकर के बहुत ही अच्छा लग रहा है। ऐसा नहीं लग रहा है कि हम लोग बिहार में नहीं है, एक्चुअली हम लोग बिहार से बिलोंग करते हैं, बट यहाँ आकर के साउथ में भी हम लोग विजयवाड़ा पे है। अभी ये जो स्पॉट है ये विजयवाड़ा की स्पॉट है और हम लोग इस स्पॉट पे ऐसा बिल्कुल भी फील नहीं हो रहा है कि हम लोग बिहार में नहीं है। यहाँ पे आकर के हम लोगों को बिहार की बिल्कुल भी याद नहीं आ रही है और बहुत ही अच्छे से हम लोगों ने अर्घ भी दिया। अभी थोड़ा लेट हो चुका है, बट जब हम लोग आए थे तो बहुत अच्छे से अर्घ दिए थे और यहाँ पे बहुत ही अच्छा लगा। जय छठी मैया। నాకు ఈరోజు ఛట్ పూజ చూడడం చాలా సంతోషంగా ఉంది। నిజంగా చెప్పాలంటే ముందు నేను ఈ పూజ గురించి ఎక్కువ తెలియదు, కానీ ఈరోజు చూసినప్పుడు చాలా ఆనందంగా, చాలా భక్తి భావంతో సెలబ్రేట్ చేస్తున్నారని అర్థమైంది। అందరూ ఫ్యామిలీస్ కలిసి ఒక చోట్లో చేరుకొని దీపాలు వేస్తూ ప్రార్థన చేస్తూ ఒక మంచి ఫీలింగ్ క్రియేట్ చేస్తున్నారు। నేను మరియు నా వైఫ్ అక్కడ వెళ్ళినప్పుడు ఒక అన్నోన్ లేడీ వచ్చి మా ఇద్దరికి తిలక్ పెట్టింది, మా వైఫ్కి బ్లెస్సింగ్స్ ఇచ్చింది। అది చాలా టచింగ్ మూమెంట్గా అనిపించింది। ఈ పూజలో అందరూ స్ట్రేంజర్స్ అయినా కూడా ఒక ఫ్యామిలీ లాగా ఫీల్ అవుతున్నారు। ఆ వార్మ్త్, ఆ లవ్, ఆ కనెక్షన్ అది నాకు హార్ట్లో ఫీల్ అవుతుంది। సో గైస్ యాజ్ మీరు చూడొచ్చు ఇక్కడ ఛట్ పూజ ఎంత బాగా సెలబ్రేట్ చేస్తున్నారు। నేను నిజంగానే చెప్తున్నాను, ఇలాంటి ఛట్ పూజ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు। నాకు ఎప్పటి నుంచో కోరిక ఉంది ఒక ఛట్ పూజ చూడాలి, అటెండ్ అవ్వాలి, ఎలా సెలబ్రేట్ చేస్తున్నారు, ఏంటి ఇంత బాగుంటుందని। లైక్ రియల్లీ ఇట్ ఫీల్స్ రియల్లీ గుడ్। బట్ గైస్ రిమెంబర్ దట్ ఈ ఛట్ పూజ ఎక్కడితో అవ్వలేదు, రేపు కూడా ఛట్ పూజ ఉంటుంది। రేపు మార్నింగ్ మనము అరౌండ్ 4 o'clock to 7 o'clock ఛట్ పూజ ఉంటుంది। సో రేపు మార్నింగ్ మళ్ళీ ఛట్ పూజ ఏంటిదో మొత్తం రికార్డ్ చేస్తాం। आप देख रहे हैं, कैसा लग रहा है? ముందుగా మీరు తెలుగులో మాట్లాడండి। ఛట్ పూజ మాత్రం భలే అనిపిస్తుంది, వావ్ భలే పార్టీ చేస్తారు, మనుషులు డాన్స్ చేస్తున్నారు, బాగా ఉంది, చాలా అంటే చాలా బాగుంది। ఇలాంటి ఛట్ పూజ నేను ఎప్పుడు చూడలేదు, చాలా సంతోషంగా అనిపిస్తుంది। నా నవ్వు లోపల దాచుకుని బయట చూపించలేకపోతున్నాను। సో గైస్ ఇది ఛట్ పూజ చాలా బాగుంది। జై ఛట్ మాత।
ए माई हो गइलू गजब सिंगार ఓకే సో అంతా క్లోజ్ అయిపోయే టైం అయిపోయింది అండ్ నిజంగానే యాసే చల్లి ఓకే మెయిన్ ఎంట్రన్స్ యాక్చువల్లీ మీకు చూపించలేదు ఇదిగోండి చూడండి మెయిన్ ఎంట్రన్స్ ఇలా కట్టారు చాలా బాగా డెకరేషన్ చేశారు నిజంగానే చాలా బాగుంది అండ్ ఇప్పుడైతే ఇంటికి బయలుదేరుతాం మనం వెళ్ళి రెస్ట్ తీసుకుందాం లేట్ అయిపోతుంది రాత్రికి 7:30 టైం అయింది అరే बिहार निजंगा नंत एक्सपेक्ट చేయలేదు मतलब मैं कभी एक्सपेक्ट नहीं किया कि इतना अच्छा जाएगा करके नहीं अच्छा था तो बहुत ब्रिलियंट बिहार के भी इतने अच्छे अच्छे ये होते हैं कभी सोचा नहीं था अब घर चलते हैं फिर सुबह भी आना है आप सुबह उठ पाओगे यस లెగు నాకు నమ్మకం లేదు నీ మీద నువ్వు లెగవు नहीं उठेगा వీర్ లెగడు కానీ నువ్వు ఐ మీన్ వీర్ లెగబట్ నువ్వు కూడా లెగవు సో గైస్ చూసారు కదా ఇది ఛట్ పూజ ఇక్కడ ఛట్ పూజ వేరే లెవెల్ ఆఫ్ సెలబ్రేషన్ చేశారు నేను ఎప్పుడు చూడలేని ఛట్ పూజ ఇవాళ చూశాను నాలాగా మీరు కూడా చూశారు నా వీడియో ద్వారా సో గైస్ ఈ వీడియో మీకు ఒకవేళ నచ్చినట్టయితే ఒక్క లైక్ ఒక కమెంట్ అండ్ ఈ వీడియోని తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయించండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ లవ్ యూ ఆల్ కొత్త రోజు కొత్త వీడియోతో ఇలాగే మళ్ళీ మనం రేపు కలుద్దాం